పూరా లోకల్ ఉండవచ్చు, నా పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ నా రోడ్లు ఎక్కడ ఆగలే, నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే, నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే, నా దగ్గర సబ్స్టేషన్ నిర్మాణం ఎక్కడ ఆగలే. నేను బాగా చెప్తా అనేది మర్యాదగా నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నా ప్రజలకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది, భయంతో మాకు శాంక్షన్లు ఇచ్చేది. కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరగరాసే పద్ధతిలో, ప్రజలు అసహించుకునే పద్ధతిలో ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి, ఎమ్మెల్యే గారు చేసే కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి, ఇవాళ దొంగదారిన దొడ్డిదారిన ఒక పదవి కట్టబెట్టి వాడికి అన్ని రకాల హక్కులు ఇచ్చి ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అయినా నేను అనుకున్న ప్రజలు గొప్ప వాళ్ళని. ఆ 2.5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసింది. అంతేకాదు, సరే కుట్రదారులు ఎవడు ఓడగొట్టిండో, ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేను. కానీ నేను ఒకటి మాత్రం ఇప్పటికీ ప్రజలెప్పుడు కూడా మోసం చేయరు. ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి. ఇక్కడో అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉందా, ఇంకేముందో తెలియదు, కానీ మొత్తం మీద ఓడిపోయినాం. ఏనాడు అంటే హుజురాబాద్లో ఓడిపోతామని చెప్పి ఎవరు కళ్ళ కూడా ఊహించింది, ఓడిపోయినాం. దాన్ని అంగీకరించాల్సిందే.